తెలంగాణ 40 లక్షల మంది నిరుద్యోగులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఆక్రోశంతో, కోపంతో రగులుతున్నారు. పోరాటాలు చేస్తున్నది నిజం. ప్రతి ఒక్కరు బయటకొచ్చి నిన్న దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్‌లో ట్రాఫిక్ జామ్ చేసే విధంగా రోడ్ల మీదకొచ్చినటువంటి నా నిరుద్యోగితకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరేలుతుర్రు ఈ ప్రభుత్వం? ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం? మేము తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. అప్పుడేమో మాకు ఓట్లేయండి, మాకు ఓట్లేయండి, మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, మా కాంగ్రెస్‌ని గెలిపించండి, జాబులు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని అన్ని అనేక మాటలు హామీలిచ్చి ఇలా మా నిరుద్యోగులను తొంగలో తొక్కేసినారు. ఈరోజు అన్నం నీళ్లు లేకుండా నిరుద్యోగులు రోడ్ల మీద పండుకొని అర్ధరాత్రి మరి ఆడ మోగ అనకుండా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సారు మీరు అన్నటువంటి మాటలు వెనుకకు తీసుకోవాలని కోరుతున్నాను. వాయిదా వేసే ప్రసక్తే లేదని మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఆ రోజు మరి మీరు ఓట్లు వేయొద్దని చెప్తే బాగుండు కదా. ఓట్లు వేసుకొని ఈరోజు వాయిదా వేసే ప్రసక్తే లేదని చెప్పింది ఎవరో మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. మా నిరుద్యోగులంతా ఇంత ఆవేశంతో, ఆక్రోశంతో ఉన్నారు. ఒక్కడైనా పట్టించుకుంటలేడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. అప్పుడేమో ఓట్లేయండి, మా పార్టీకి వేయండి, మమ్మల్ని గెలిపించండి అని ఇంటింటి ప్రతి గడప గడప తిరిగినారు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కంకణం కట్టుకొని 40 లక్షల మంది ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క కుటుంబంలో 10 ఓట్లున్నా 20 ఓట్లున్నా వేయించినాం. ఈరోజు వేయించిన పాపమున మేము మోసపోయాం. మా మీద అక్రమాలు, అరెస్టులు గోరు కొట్టుకుంటా తీసుకుపోయి ఆ లాకప్లలో వేసుడు, కొట్టడం, హింస పెట్టడం, జర్నలిస్టులపై దాడులు, నా నిరుద్యోగులపై దాడులు, అన్నము నీళ్లు లేకుండా మానసికంగా ఆ జైళ్ళలో కుమిలిపోతున్నారు. ఏంది ఇది రాజ్యమా? ఇది ఇందిరమ్మ రాజ్యం అని మేము ఎంతో ఆశపడ్డాం. కానీ ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని పేరు చెడిపోయిందని అంటున్నాను. నా నిరుద్యోగ యువత బయటకొచ్చి అల్లాడుతుంటే ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ యువకులరా, ఎక్కడ భయపడేది లేదు, తగ్గేదే లేదు. మన దగ్గర పవర్ ఉంది, మన దగ్గర శక్తి ఉంది, బలం ఉంది. పోరాడదాం, పోరాటాలకు పిలుపునిద్దాం. ఎవరు అగత్యాలు చేసుకోకూడదు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, మానసికంగా కుంగిపోకూడదు. పోరాడదాం. కానీ నా నిరుద్యోగ యువతకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు ఎలాంటి అగత్యాలు చేసుకోకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఒక్క నాయకుడు కానీ ఇంతవరకు మాట్లాడింది లేదు, చేసింది లేదు. అప్పుడు మీకు దండాలు పెడుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించండి అని ఇంటింటికి తిరిగి మా కోట్లేనని చెప్పినారు. ఇప్పుడు ఏ ఒక్క నాయకుడు మా గురించి మాట్లాడడం లేదు. తల దాచుకున్నారు. పదవులు వాళ్లకు, సంఖ్యలు మాకు అవుతున్నాయి. ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మా జీవితాలతోనే ఆడుకోవడం? మేము అడిగింది ఏంది? 25,000 పోస్టులు వేసి సమయం ఇచ్చి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని అన్నాం. మీరు వేసిన 11,000 పోస్టులు ఎవరికి ఇస్తున్నారు? అందులో ఎంతమందికి వస్తాయో ఒక్కసారి ఆలోచించండి.
ఇంత దాష్టంగా మా మీద ఇంత కక్ష ఎందుకు? ఎవడు చెప్పిండు మా గురించి? ఎవడు ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వద్దని చెప్పిండు? అది మాకు తెలియజేయాలి. ప్రతిపక్ష నాయకులు మాకెవరు సపోర్ట్ చేయలేదు. మాకు మేమే రోడ్డు మీదకి వస్తున్నాం, వచ్చాము కూడా. నా నిరుద్యోగ యువత ఎవ్వడికి భయపడేది లేదు. పోరాడదాం. సంఖ్యలు తప్ప ప్రాణాలను మీదికి తెచ్చుకోకూడదు. అగత్యాలు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, మానసికంగా కుంగిపోకండి. పోరాడదాం. ఎక్కడికక్కడ కట్టడి చేద్దాం. ఎవరిని తిరగనీయకూడదు. ప్రభుత్వాలనే మన నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందే. అక్కడ హైకోర్టు ఉంది, ఇక్కడ సుప్రీంకోర్టు ఉంది, అందులో తెలుసుకుందాం. ఇంకా టైం 2, 3, 4, 5 రోజులుంది. ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఎవడెవడైతే మన మీద ప్రయోగాలు చేస్తున్నాడో వాళ్ళందరినీ ఆపివేద్దాం. ఎందుకు ఇంత దౌర్జన్యం మా మీద జరుగుతుంది? ఎవడు మా మీద నింద ప్రయోగాలు చేస్తూ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎవడు ఆపుతున్నాడు? దొరుకుతారు మాకు ఖచ్చితంగా. ఈ స్థానిక ఎలక్షన్లో దొరుకుతారు. ముందు ముందు ఉంది ముస్సుల్లా పండుగ. అప్పుడు మా పవర్ ఏంటో చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ఇలా పదవులెక్కి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరు మా గురించి మాట్లాడకపోవడం బాధాకర విషయం. మేము అడిగినటువంటి సమస్యలను మీరు పరిష్కరించకపోతే మీరు ఉండేందుకు లేకెందుకు ఈ ప్రభుత్వం? ఏ ఒక్క నాయకుడైనా ముందుకు వచ్చి మాట్లాడుతుండా? ఏ మీడియా ముందు ఒక్క నాయకుడు మాట్లాడడం లేదు. ఈ ఇన్ని రోజులు ఇగో కాంగ్రెస్కి వేయండి అని చెప్పేసి ఎంతోమంది తిరిగినారు. ఆ నాయకులంతా ఇప్పుడు ఏరి, ఆ లీడర్ నాయకులు ఏరి, లోకల్ నాయకులు ఏరి, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మా నిరుద్యోగత బయటకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మీ పదవులు పోతాయనా? మా కేసు అవుతుందనా? అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంతోగానో పోరాడిరుగా, తిట్టారు కదా. ఇప్పుడెందుకు బయటికి రావడం లేదు? ఏంది ఈ ప్రభుత్వం? ఏంది అసలు? మా పరిస్థితులు ఏంది? ఏ ఒక్కరైనా నా తెలంగాణలో నిరుద్యోగి చనిపోవాలే, అప్పుడు ఉంటుంది ఈ ప్రభుత్వానికి. కాబట్టి ప్రియమైనటువంటి నా నిరుద్యోగత, మీరు ఎవరు అగత్యాలు చేసుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కాబట్టి మానసిక ఒత్తిడిలకు గురి కాకూడదు. పోరాడదాం. మన యొక్క హక్కులను సాధించుకుందాం. ఇక్కడ కాకపోతే హైకోర్టు కాకపోతే ఢిల్లీ, ఇందులో మనం తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం దిగరాదో చూసుకుందాం. ఎక్కడికక్కడ కట్టడి చేద్దాం. ఎవ్వరు ఆగేది లేదు. ఇంకా స్టూడెంట్ అనేకులు నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. మా యొక్క హక్కులను మాకు ఇచ్చేదాకా మేము ఊరుకునేదే లేదు, ఆగేదే లేదు. మా సంకల్ప బలముతో ముందుకెళ్తాం. మాకు ఎవరు సపోర్ట్ చేసింది లేదు. ఈరోజు మా మోతీలాల్ అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనపైన ఆరోపణలు చేయడం, జడ్సన్ అన్నపై ఆరోపణలు చేయడం, అశోక్ సార్పై ఆరోపణలు చేయడం, ఇది ఎంతవరకు సబబు కాదు. ఒక సెంటర్ పెట్టుకున్న వాళ్ళకు 100 కోట్లు వస్తాయనడం చాలా బాధాకర విషయం. ఈ స్టూడెంట్కి ఎక్కినప్పుడు వాళ్ళు మాట్లాడిన విన వాళ్ళని నొక్కేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, హింస పెట్టడం అని వాళ్ళను ఘోరాతి ఘోరంగా హింసించడం, ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాపాలన లేకపోతే దగా పాలన? అర్థమవుతలేదు. కాబట్టి మా యొక్క విన్నపాలు వినండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క సమస్యలు వినండి, మాకు వాయిదా వేయండి. మా జీవితాలతో ఆడుకోకండి.
మాకు సమయానికి అటువంటి ఎగ్జామ్లు పెట్టి పోస్ట్పోన్ చేసి 25,000 పోస్టులతో మమ్మల్ని ఎగ్జామ్కు ప్రిపరేషన్ ఇచ్చి మాకు సహకరిస్తారని కోరుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.